రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అనంతపురంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దారుణం అని అంటే జనరల్ గా జరిగే దాని గురించి చెప్పడం వేరు. దారుణం అంటే అత్యంత దారుణమైన కిరాతకమైన సంఘటనలు ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. సో ఇవి చెప్పడానికి కూడా ఒక రకంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ తెలియాలి, అవేర్‌నెస్ రావాలి అని అనుకుని ప్రతిసారి ఇదే చెప్తూ ఉన్నాము. అవేర్‌నెస్ రాకపోగా రోజు రోజుకి ఇవి పెరుగుతూనే ఉన్నాయి. కనీసం ఇవన్నీ వింటూ ఇవన్నీ చూస్తూ ప్రభుత్వాలేమైనా తమ చట్టాలనేమైనా మారుస్తాయేమో, ఏమైనా ఒక కొత్త రూల్స్, సెక్షన్స్ తీసుకొనొచ్చి అవి ఇంప్లిమెంట్ చేస్తారేమో అనే ఆశతోని నిజంగా ఎదురు చూడాల్సొస్తుంది. సో, ఈ అనంతపురంలో జరిగిన సంఘటన ఎంత వర్స్ట్ సంఘటన అంటే, ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయినాయి. బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నారనిపిస్తుంది. అసలు స్త్రీలైనా, పురుషులైనా గూడా. ముఖ్యంగా పురుషులది ఒక పద్ధతుంటే, స్త్రీలది ఒక పద్ధతుంటుంది. స్త్రీల గురించి మనం రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ మాట్లాడుతూనే ఉన్నాము. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడము, భర్తను లేపేయడము, లేదా భర్తకు తెలిసిపోయిందని జెప్పేసి ప్రియుడినే లేపేయడము, రకరకాల పద్ధతుల్లోని వాళ్ళని అంతమొందించడము. సో, ఇవన్నీను. ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటి అనంటే, ఒక స్త్రీతోని అఫైర్ పెట్టుకొని, ఆవిడకి పిల్లలున్నా పర్వాలేదు, ఎవరున్నా పర్వాలేదు. ఒక హస్బెండ్ లేని స్త్రీలతోని అఫైర్స్ పెట్టుకొని, ఇన్ కేస్ వాళ్ళకి ఆడపిల్లలు గనుక ఉంటే, ఆ పిల్లలతో కూడా అఫైర్‌లు పెట్టుకుంటున్న వెధవలున్నారు చాలా మంది. ఈ వెధవలు అనే పదం చాలా తక్కువ. ఇలాంటి వర్స్ట్ నిజంగా వీళ్ళని నిజంగానే ఏది కోసేసినా, ఏది తీసేసినా ఇబ్బందే లేదసలు. ఈ రకంగా గవర్నమెంట్ చేస్తే చాలా బావుంటది. సామాన్యుల చేతిలోకి తీసుకోలేరు గదా! ఇప్పుడు నాకు కొ ఏదో ఒకటి చేయాలనే ఉంటది. కానీ చేయలేని పరిస్థితి. చెప్పగలం, గవర్నమెంట్‌ని ప్రాధేయపడగలం, ఇది చేస్తే బావుంటదని అనగలం. కానీ మార్పు రావడం లేదు. అది ముఖ్యంగా ఇందులో బాధపడే అంశం. ఒక మహిళతోని ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకొని, ఆమెతోని అంత ఫిజికల్‌గా అన్నిటి పరంగాను సర్వభోగాలు, సర్వ సుఖాలు అనుభవిస్తూ ఆమె చాలదన్నట్టుగాని చేసేదే వెధవ పననంటే, మళ్ళా దానికి తోడు ఉన్న కూతురిని గూడా చేసే అత్యాచారం జేయడానికి పాల్పడ్డాడు. ఒక నీచకమైన అసలు వాళ్ళనేమన్నా గూడా తప్పులేదసలు. మాకు మీడియా లాంగ్వేజ్ అడ్డొస్తది గాబట్టి అసలు డైరెక్ట్‌గా ఏమీ అనలేని పరిస్థితి. చదువుకున్న ఒక పద్ధతి, ఒక పాడు ఏడ్చినియి గాబట్టి ఏ రకంగా నోటితో అవి అనలేమసలు. తల్లితో బెట్టుకొని మళ్ళా పిల్లలతో ఏంటి కనెక్షన్ అసలు? సిగ్గుండాలసలు నిజంగా చేసే పనులకి. అమ్మాయిని అత్యాచారం చేసే ప్రయత్నం 2, 3 సార్లు చేసేటప్పటికి అమ్మాయి ఫస్ట్ సారి భయపడి ఏమంటదో అమ్మ అని చెప్పలేదు. పాపం ఆలోచించింది. సెకండ్ టైమ్ ఇంక తప్పలేదు అమ్మాయికి. తల్లికి చెప్పింది, "అమ్మ ఇలా ఉంది నా పరిస్థితి. ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకో" అని. కొంతమంది తల్లులేం చేస్తున్నారంటే, ఉంచుకున్న వాడి కోసము అంటే పెట్టుకున్న ప్రియుడు గావాలి, కూతురు ఏమైపోయినా పర్వాలేదని వాడి కోసం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఇది ఇంకా దారుణం. మీరు పెట్టుకుంటే పెట్టుకోండి ఏదో ఒకటి తగలడొచ్చు గానీ, అసలు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి? సో, మీరలాంటి మనస్తత్వాలున్న వెధవలతోని రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని తెలిసినప్పుడే పక్కన పెట్టేయాలి. అసలు ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం అంత దరిద్రం ఇంకోటుండదు. అది తెచ్చే సంతోషం కన్నా, అది తెచ్చే నరకమే ఎక్కువ. ఇది ఎవ్వరికీ అర్థం కాదసలు. లేడీస్ ఫస్ట్ మొత్తం పడాల్సిన చెత్తలో పడతారు. పడిన తర్వాత లబోదిబోం అన్నా గూడా ఉపయోగం ఉండదు. ఎక్కడ చూసినా ఇవే అసలు. సో, అసలు ఈ పెట్టుకున్న రిలేషను నిజంగా తల్లి మంచిది గాబట్టి, అమ్మాయి చెప్పిన బాధను అర్థం చేసుకుంది. నిజంగానే ఇంత పెద్ద తప్పు జరుగుతుందా నా వెనకాతల? నేను నమ్మిన మనిషి, నాకు తోడుంటాడనుకున్న మనిషి నా కూతురు మీద కన్నేసాడా? అని జెప్పేసి తెలియంగానే మంచిగా ప్రేమగా ఉన్నది. ప్రేమగా ఉండి వచ్చాడు రాజా బాగా అనుభవించి ఆనందించడానికి. చక్కగా భోజనం పెట్టింది. అంతా చేసిన తర్వాత చీరతోని మంచిగా కట్టేసేసి ప్రైవేట్ పార్ట్‌ని కట్ జేసి పడేసింది. పర్ఫెక్ట్‌గా చేసిందసలు అనకూడదు గాని. ఇది ఒక రకంగా క్రైమ్ అయినా గూడా ప్రాణరక్షణ కోసం, మానరక్షణ కోసం చేసిన పని. తప్పదింక. సో, మొత్తానికి పెద్ద పెద్దగా అరుస్తూ కేకలేసాడు. కట్ చేసి తాళిప్పి వదిలేసింది. కేకలేసేసరికి గట్టిగా అరిచేటప్పటికి అక్కడున్న వాళ్ళందరూ గూడా వచ్చారు. వచ్చి ఈడికి అబ్బాల్సిందే అని జెప్పేసి. ఇక తప్పదు గాబట్టి హాస్పిటల్‌కి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. హాస్పిటల్‌లో అడ్మిట్ జేశారు. సో, అది ఈ కేసులో జరిగింది. మొత్తానికి కేస్ ఫైల్ చేసుకొని పోలీసులు మరి అతనికి ఎలాంటి శిక్ష ఏస్తారు? ఆవిడ పరిస్థితేంటి? ఆ అమ్మాయి నిజంగానే ఒక రకంగా చాలా లక్ బయటపడింది. అంత మంచి అట్‌లీస్ట్ అమ్మ తప్పు చేస్తున్నా గూడా తప్పంటే ఆవిడ జీవితం కోసం ఆవిడ అనుకున్నా గూడా అట్‌లీస్ట్ బిడ్డ కోసం ఆలోచించింది. అలా కూడా ఆలోచించలేని మహా తల్లులున్నారు. అసలు ఏ రకంగానూ ఆళ్ళ మహాతల్లి అని తల్లి అనే పేరు పెట్టడానికి గూడా నోరు రావడం లేదసలు. తల్లి అని పిలవాలని ఉండడం లేదండి. అటువంటి వాళ్ళు గూడా ఉన్నారు.
ఎందుకమ్మా అసలు చేసేదంతా ఓన్లీ 5 నిమిషాల సుఖం కోసం తప్ప అక్కడ ఏమీ ఉపయోగం ఉండదసలు. మీ వల్ల మీ జీవితాలు పాడు చేసుకొని, పిల్లల జీవితాలు పాడు చేసేసి, ఫ్యామిలీని సర్వనాశనం చేసేసేసి, మొత్తం తల్లిదండ్రులు, అత్తమామలు మనకంటూ ఉన్న కుటుంబాన్ని మొత్తం భ్రష్టు పట్టించి పడేస్తున్నారసలు. మీ వలన అసలు చట్టాలకు గూడా చెడ్డ పేరు మీలాంటోళ్ళ వలన. ప్రభుత్వం ఏం చేయలేదు, అధికారులు ఏం చేయలేదు. సో, వాళ్ళని కూడా దూషించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. సో, దయచేసి ఇటువంటి అసలు ఇలాంటివి దయచేసి నిజంగాను ఈ చేసే వాళ్ళకి గూడా జెంట్స్ గూడా కొంతమంది ఈ రకంగా జేయడం పురుషుల పద్ధతి కాదు. అండ్ లేడీస్ గూడాను అసలు మీరు ఎలాంటి వ్యక్తితో ఉంటున్నారు? మీకతను మ్యాచ్ అవుతాడా? అతని మెంటాలిటీ ఎలా ఉంది? వాడు కామాంధుడా? లేపోతే మీకు కష్ట సుఖాల్లో తోడుండే మనిషా? కనీసం ఇది మీరు ఐడెంటిఫై చేసుకోలేకపోతే ఎంత ప్రమాదం చెప్పండి. వాడు ఆ అమ్మాయిని ఏదైనా చేసుండుంటే ఇంకో రోజు తలెత్తుకునేదా తల్లసలు? ఇద్దరు కలిసి ఏదో జేసి ఈ భూమి మీద ఉండకుండా అయిపోతారు. అంతవరకు తెచ్చుకుంటారు. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఇంకొక న్యూస్ ఇలా జరిగింది అని. చదవడానికి మాకు బాధ, చేసేవాళ్ళు మీ ఫ్యామిలీస్‌కి బాధ. ఈ నమ్మకం అనే దాని మీద మీకు అసలు వ్యక్తితో రిలేషన్ అని అంటే అసలు ఎలాంటి వాడు? పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? వీడసలు ఎలా ఎలా మోసం చేసి వదిలేస్తాడా? వీడు నిజంగా ఉంటాడా? ఉండడా? వీడు నాకు కాకుండా ఇంకెవరికైనా హార్మ్ చేసే మనిషా? కొద్దిగా అబ్జర్వ్ చేసుకోండమ్మా మీరు. ఇలాంటివి చాలా కొన్ని వేల సంఖ్యలో జరుగుతూ ఉన్నాయి. లెక్క పెట్టడానికి గూడా లేనన్ని. దయచేసి అప్రమత్తంగా ఉండండి. లేదనంటే మీ కుటుంబం గూడా ప్రమాదంలో పడతది. సో, దీనికి మరి పోలీసులు వీడికి ఎలాంటి శిక్ష వేస్తారో తెలీదు మనకి. ఎందుకంటే ఈ మధ్యన దేనికి ఏ శిక్షలు పడుతున్నాయో తెలియట్లేదు. కానీ వీటన్నింటికి మాత్రం విచ్చలవిడిగా వచ్చే తీర్పులు గూడాను ఈ నిజంగా వీటన్నింటికి ఆర్జం పోస్తూ ఉన్నాయి. ఏమైనా చేయొచ్చు. నీ ఇష్టం బేఫికర్ అసలు నువ్వు బలాదూర్. ఎద్దులాగా పడిపోవచ్చు నువ్వసలు ప్రపంచం మీద. ఇక ఆడ, మగ అని తేడా లేదు. సో, ఈ ఫ్రీడమ్ ఎప్పుడైతే వచ్చిందో సర్వనాశనం అయిపోయింది మొత్తం అంతా గూడా. సో, అది. దయచేసి దీని గురించి మీరు కామెంట్ పెట్టండని నేను గూడా చెప్పలేను. కాకపోతే చట్టం ఎట్లా రియాక్ట్ అవ్వాలి అన్న దాని గురించే ఎప్పుడైనా కామెంట్ పెట్టండి అని అడిగేది. జై హింద్.